క్రికెట్ లో అత్యుత్తమ వైట్ బాల్ బ్యాట్స్మెన్ లో ఒక్కరైన శ్రేయాస్ అయ్యర్ గత ఏడాది కాలంగా తన స్థిరమైన ప్రదర్శనలతో అభిమానులను గెలుచుకున్నాడు. వన్డే క్రికెట్ లో టీమిండియా తరఫున లేదా ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అయినా అయ్యర్ ప్రస్తుతం ఆటలో అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లో ఒకరిగా తన ఖ్యాతిని పెంచుకున్నాడు. అయితే శ్రేయాస్ అద్భుతంగా ఆడుతున్నప్పటికీ అతడి కెరీర్ గ్రాఫ్ మాత్రం చాలా తలకిందులుగా ఉంది. ముఖ్యంగా ఐపీఎల్ 2024 సీజన్ తరువాత మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసే ముందు అతను కోల్కతా నైట్ రైడర్స్ ను విడిచిపెట్టారు. అయితే కేకేఆర్ ను వదిలి వెళ్లడానికి దారితీసిన కారణాలపై అయ్యర్ స్పందించాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దానికి సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక అయ్యర్ మాట్లాడుతూ, నేను కెప్టెన్ గా మరియు ఆటగాడిగా చాలా అందిస్తున్నాను. నాకు గౌరవం లభిస్తే ఏదైనా సాధించొచ్చు అని అయ్యర్ పేర్కొన్నాడు. పంజాబ్ లో ఇదే జరిగింది. వారు నాకు అవసరమైనవన్నీ ఇచ్చారు. అది కోచ్లు, మేనేజ్మెంట్ లేదా ఆటగాళ్లైనా. ఇక ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడానికి సహాయం చేసిన తరువాత నేను మంచి టచ్ లో ఉన్నాను. కాబట్టి పంజాబ్ కింగ్స్ లోని అన్ని వాటాదారులు నా నుండి వినడానికి మరియు నేను పూర్తిగా సహకరించాలని వారు చూశారు. ఇది మైదానంలో మరియు వెలుపల నేను నిర్ణయాత్మకంగా ఉండడానికి వీలు కల్పించింది. అంతేకాదు, నేను మేనేజ్మెంట్ మరియు కోచ్లతో ప్రతి సమావేశంలోనూ ఉన్నాను. వ్యూహాత్మకంగా సహకరించాను. ఇది నాకు చాలా ఇష్టం. కానీ కేకేఆర్ లో అది మిస్ అయింది. అందువల్లే వేరే ఫ్రాంచైజీకు మారానని చెప్పుకొచ్చాడు.